ఒకప్పుడు స్వేచ్ఛగా రాకపోకలు సాగించిన ఒక అంతర్జాతీయ సరిహద్దు ఇప్పుడు అకస్మాత్తుగా హైటెక్ నిఘా వలయంలోకి వెళ్ళిపోయింది. పైకి చూస్తే ఇదంతా కేవలం పెట్రోల్ మరియు డీజిల్ కోసం జరుగుతున్న ఒక చిన్న వివాదంలా అనిపించవచ్చు. కానీ తెర వెనుక భారతదేశం ఆడుతున్న అసలైన జియోపొలిటికల్ గేమ్ వేరు. పొరుగు దేశం తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఇప్పుడు వారి సొంత ఆర్థిక వ్యవస్థనే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? కేవలం 63 రూపాయల ట్యాక్స్ నియమం రెండు దేశాల మధ్య ఒక భారీ వ్యూహాత్మక మార్పుకు ఎలా దారితీసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడంతో పాటు నేపాల్, భారత్ మధ్య చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను ఈ వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయమవుతుంది. నిజానికి మన పొరుగు దేశమైన నేపాల్ తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయంతో ఈ కథ మొదలైంది. సాధారణంగా మన రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం మరియు రాకపోకలు ఉండటం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లుండి ఒక కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. అదేమిటంటే భారతదేశం వైపు నుండి నేపాల్లోకి ప్రవేశించే ఏ వ్యక్తి అయినా సరే తన వెంట 63 రూపాయల కంటే, అంటే సుమారు 100 నేపాలీ రూపాయల కన్నా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకువెళితే ఖచ్చితంగా కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించాల్సిందే. వినడానికి ఇది చాలా చిన్న విషయంగా, కేవలం ఒక సాధారణ కస్టమ్స్ నిబంధనగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే నేపాల్ ఒక చారిత్రక తప్పిదం చేసింది. ఎందుకంటే దశాబ్దాలుగా మన దేశంపై ఆధారపడి బతుకుతున్న ఒక దేశం ఇలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నప్పుడు దాని అవతలి వైపు నుండి వచ్చే కౌంటర్ అటాక్ ఊహించని దానికంటే తీవ్రంగా ఉంటుంది. ఆ కౌంటర్ అటాక్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు అసలు సరిహద్దులో ఈ ట్యాక్స్ వెనుక జరుగుతున్న అతిపెద్ద స్కామ్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మన దేశంతో పోలిస్తే నేపాల్లో ఇంధన ధరలు ఎప్పుడూ పైనే ఉంటాయి. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం కొందరికి కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా మారింది. నేపాల్ నుండి ప్రతిరోజు వందలాది వాహనాలు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించేవి. వారు వచ్చేది పర్యాటకం కోసమో లేదా బంధువులను కలవడం కోసమో కాదు. కేవలం తమ వాహనాల్లో ట్యాంకులు ఫుల్ చేయించుకొని తిరిగి వెళ్లడానికి మాత్రమే. మొదట్లో ఇది కేవలం కొద్దిమంది మాత్రమే చేసే పని. కానీ రాను రాను ఇదొక వ్యవస్థీకృత నెట్వర్క్గా మారిపోయింది. మన దగ్గర తక్కువ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసి దాన్ని నేపాల్ తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లో భారీ లాభాలకు విక్రయించడం ఒక భారీ పరిశ్రమలా మారిపోయింది. దీని పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మన సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనమిచ్చాయి. మన సొంత రైతులు, ట్రాన్స్పోర్టర్లు వ్యవసాయ పనుల కోసం మరియు సరుకు రవాణా కోసం తమ సొంత దేశంలోనే పెట్రోల్, డీజిల్ దొరకక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు పూర్తిగా ఖాళీ అయిపోయే స్థాయికి ఈ అక్రమ రవాణా చేరుకుంది. సరిగ్గా ఈ దశలోనే భారతదేశం తన అస్త్రం ప్రయోగించింది. నేపాల్ విధించిన 63 రూపాయల ట్యాక్స్ నియమానికి జవాబుగా ఎవరూ ఊహించని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లోని పెట్రోల్ పంపుల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ఒక స్పష్టమైన ఆదేశం జారీ చేయబడింది. అదేమిటంటే నేపాల్ రిజిస్ట్రేషన్ ఉన్న ఏ వాహనానికి కూడా ఇకపై ఒక్క చుక్క ఇంధనం కూడా పోయడానికి వీల్లేదు. అది చిన్న బైక్ అయినా పెద్ద ట్రక్ అయినా సరే. ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. కేవలం వాహనాలకు మాత్రమే కాదు, క్యాన్లు లేదా కంటైనర్లలో ఇంధనాన్ని నింపుకొని తీసుకెళ్లే మార్గాలను కూడా పూర్తిగా మూసివేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశం నుండి ఒక్క చుక్క పెట్రోల్ కూడా చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటే అవకాశం లేదు. నేపాల్ తీసుకున్న ఒక చిన్న ట్యాక్స్ నిర్ణయానికి మన దేశమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. మీరు మా వస్తువులపై ట్యాక్స్ వేస్తే
మేము మీ జీవనాడి అయిన ఇంధనాన్నే నిలిపివేస్తామన్న బలమైన సందేశం ఇందులో దాగి ఉంది. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన జియోపొలిటికల్ వ్యూహం ఇప్పుడు మొదలైంది. భారతదేశం కేవలం పెట్రోల్ ఆపడంతో సరిపెట్టుకోలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మొత్తం సరిహద్దు భద్రతా వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఒకప్పుడు స్వేచ్ఛగా ఎవరైనా సులభంగా వచ్చిపోయేలా ఉన్న మార్గాలన్నీ ఇప్పుడు హై రిజల్యూషన్ కెమెరాల నిఘాలోకి వచ్చాయి. ప్రతి వాహనం, ప్రతి వ్యక్తి కదలికలను నిశితంగా ట్రాక్ చేస్తున్నారు. డేటాబేస్ ఆధారంగా ఎవరెవరు ఎన్నిసార్లు సరిహద్దు దాటుతున్నారో రికార్డవుతోంది. పదే పదే అనుమానాస్పదంగా తిరిగే వారిని సిస్టమ్ ఆటోమేటిక్గా గుర్తించేలా స్మార్ట్ కంట్రోల్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎలాంటి అక్రమ రవాణాకైనా చెక్ పెట్టేలా ఒక పటిష్టమైన డిజిటల్ సరిహద్దును భారతదేశం నిర్మిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న అధికారిక వ్యాపారానికి ఇది దాదాపు ముగింపు పలకబోతోంది. మీరు గమనిస్తే ఇది కేవలం నేపాల్కు మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశానికి వెళుతున్న ఒక సైలెంట్ వార్నింగ్. మా ప్రయోజనాలకు నష్టం కలిగితే మా స్పందన ఈ స్థాయిలోనే ఉంటుందని భారతదేశం తన చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. ఇప్పుడు దీని ప్రభావం నేపాల్ మీద ఎలా పడుతుందో ఒకసారి విశ్లేషిద్దాం. భౌగోళికంగా చూసుకుంటే నేపాల్ ఒక ల్యాండ్లాక్డ్ కంట్రీ. వారి దైనందిన జీవితం, నిత్యావసర సరుకులు, ఇంధనం మరియు వాణిజ్యం కోసం వారు దాదాపుగా 80% పైగా భారతదేశం మీదే ఆధారపడి ఉన్నారు. మన దేశం తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల ఇప్పుడు నేపాల్లో ఇంధన కొరత తీవ్రమవుతోంది. బ్లాక్ మార్కెట్ ఆగిపోవడంతో అక్కడ సరుకుల రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి. దీని దెబ్బ నేరుగా నేపాల్ సామాన్య ప్రజల జేబుల మీద పడుతోంది. ఎప్పుడైతే సామాన్యుడికి బతకడం కష్టమవుతుందో అప్పుడు ఆ ఆగ్రహం నేరుగా అక్కడి ప్రభుత్వం మీదే చూపిస్తారు. ఇప్పటికే నేపాల్ వ్యాపారులు మరియు రవాణా సంఘాలు తమ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. భారతదేశంతో కయ్యం పెట్టుకొని మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయవద్దని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవచ్చని కొందరు అనుకుంటారు. ముఖ్యంగా ఉత్తరం వైపు ఉన్న డ్రాగన్ కంట్రీతో వాణిజ్యం పెంచుకోవచ్చని వారు భావించవచ్చు. మీరు కూడా కామెంట్ చేయవచ్చు. కానీ భౌగోళిక వాస్తవాలను ఎవరూ మార్చలేరు. హిమాలయ పర్వత శ్రేణుల గుండా చైనా నుండి ఇంధనాన్ని మరియు సరుకులను నేరుగా రవాణా చేయడం అనేది వాణిజ్యపరంగా అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. భారతదేశంతో ఉన్న సులభమైన మరియు చౌకైన రవాణా మార్గాలు ప్రపంచంలో మరే ఇతర దేశంతోనూ నేపాల్కు సాధ్యం కాదు. కాబట్టి చివరికి వారు తిరిగి మన వద్దకే రావాల్సి ఉంటుంది. ఈ మొత్తం పరిస్థితిని గమనిస్తే భవిష్యత్తులో 2 పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి, లోపల పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక నేపాల్ ప్రభుత్వం సైలెంటుగా ఒక మెట్టు దిగి ఆ ₹63 ట్యాక్స్ నియమాన్ని ఉపసంహరించుకోవచ్చు. అప్పుడు 2 దేశాల మధ్య పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయి. 2, ఒకవేళ నేపాల్ మొండిగా వ్యవహరిస్తే ఈ చిన్న నియమం ఒక భారీ వాణిజ్య యుద్ధంగా మారుతుంది. ఇప్పటికే పరిమితంగా ఉన్న సరిహద్దు మార్గాలను భారతదేశం మరింతగా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ ఉదంతం ద్వారా భారతదేశం ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా తేల్చి చెప్పింది. మా సహనాన్ని బలహీనతగా భావించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మీ దేశ ఆర్థిక వ్యవస్థలనే స్తంభింపజేసే సత్తా మాకుందని నిరూపించింది. రాబోయే రోజుల్లో దౌత్యపరంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో, నేపాల్ తన తప్పును ఎలా సరిదిద్దుకోబోతోందో వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, నేపాల్ వేసిన ఈ తప్పటడుగుల గురించి, మన భారతదేశం ఇచ్చిన జవాబు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంటు బాక్సులో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.